శారదా శారదనే నేను నమ్ముతినమ్మా శారదా మాధవా మంతెనల సమస్తానికైనా దేగల రాజవ్వ గారు నిద్రిస్తున్నారు. ఈ నిద్రించిన సమయకాలములో ఆ తల్లి ఆత్మకైనా శుద్ధి లయ ఉండాలని నిద్రించిన రాజవ్వ గారి ఆత్మశాంతి కొరకుగా మనల్ని తీసుకొచ్చి ఆటాడుతున్నారు. ఈ బుర్రకథ సావు దినముల కాడ చెప్తాము. చనిపోయిన నిద్రించిన వారి వనిగా శవము ఉన్నగా కూడా కథ చెప్తాము. అయినా ఆ తల్లి ఆత్మశాంతి కొరకవి జరగబోయే కథ మరి భూలక్ష్మి నవభోయ మహారాజు ఎలా కష్టపడతారో వాళ్ళు ఎలా జీవిస్తారో ఆ కథని బాలనాగమ్మ జన్మదినము మొదలు చేస్తున్నాము. విజయ్ బాబా తందనా రావణ దందనా తందనా నువ్వే అందు భూషక్రగాల గుణము భూచక్రగిరి నగరాన్ని పరిపాలించేటి నవభోయ మహారాజుకు మనకి ఆస్తి లెక్క పెట్టినా అంతు లేని ఆస్తి ఉన్నది. అలాంటి ఒక నవభోయ మహారాజు పేదవారి పెళ్లి చేస్తున్నాడు. ఇల్లు లేని వారికి ఇల్లు కట్టిస్తున్నాడు. జాగలేని వారికి జాగవిస్తున్నాడు. నవభోయ మహారాజు భార్య నా భూలక్ష్మిది అని ఆ తల్లి కూడా సత్యవంతురాలు. అన్నదానము ఆవుదానము గోదానము చేస్తూ నవభోజ మహారాజుకైనా పాద సేవ చేస్తున్నది భూలక్ష్మీదేవి. సీమలకు చక్కెర పంచారు మరిగా పైన పోయే పక్షులకు పలహారాలు పంచి పెట్టినారయ్యా. ఎలా తిరిగిన సంతాన ఫలము కలగపావినే ఏమో చేస్తూ ఎందు ఓదు ఎలా తిరిగిన సంతు లేకపాయే. పిల్లలు లేని ఇల్లు ఉన్నదమ్మా, బాలలు లేను ఇల్లు ఉన్నదమ్మా. పాపల వాడల పిల్లలున్నారమ్మా, కర్ణాల వాడలున్నారమ్మా. రాజులాది వాడ కొట్టువాడ కొట్టు మేడల్లా ఎలా ఉందునమ్మా. రాణేశ్వరా నాదా నాదా కాపుల వాడల్లా పిల్లలున్నారు, బలియ వాడల పిల్లలున్నారు, మల్లెల వాళ్ళ పిల్లలున్నారు, కోమట్ల వాడల బ్రాహ్మణుల వాడల బాలలున్నారు. ఈ రాజుల వాడ గొడ్డు వాడవైపోయినాయి. పిల్లలు లేనిల్లు పీడీలతో సందమంటారు, బాలలు లేనిల్లు బళ్ళకొట్టంతో సందమంటారు. నాదా నవాబోడే మహారాజా పాడుగాను
ఆడవైపోయి వంశానికి కొడుకు లేక గోత్రానికి బిడ్డ లేక ఆలింగము కాలింగము ఏ పాల గోపాల తిరిగినా ఆ కాచిదాకా నోమి కాచిలో గాజు టమ్మెత్తినా మనకు సంతాన ఫలము కలగపాలి ఈ గొడ్డు మేడల్లో నేను ఎలా ఉందునయ్యా అని నవబోయ మహారాజు భార్య భూలక్ష్మి నవబోయ రాజుతో మాట్లాడుతున్నదట. బాలామణి భూలక్ష్మీదేవి పిల్లలు లేని ఇల్లు అంటున్నావు, బాలలు లేని ఇల్లు అంటున్నావు. చెక్క బొమ్మాన చేతి ఒడిలవయ్యా, పట్టి బొమ్మాన బలతి ఒడిలవయ్యా. మిన్ను గురువాలే మన్ను పండుగ దేవుడితే సంతు కలుగుతాయి. దేవుడితేనే సంతానం కలగాలి, మెండు కురవాలి, ఈ మన్ను పండాలి. లేక మట్టి బొమ్మన నిన్ను మలశివని గాడి ఒడిలో వేసి ఇది బొమ్మతో ఆడుకోని కొడుకుని బిడ్డలు చెప్తున్నా. చెక్క బొమ్మన అడ్డవారింటికి వెళ్ళిపోయి బొమ్మను చేయించి నీ ఒడిలో వేసి ఆడియాను. ఆ బొమ్మ మట్టి బొమ్మ చెక్క బొమ్మలు వచ్చి అమ్మాని నిన్ను పిలుస్తాయా, అమ్మాని నిన్ను పిలుస్తాయా, బాబు అని నన్ను పిలుస్తాయా అని నవబోయ మహారాజు తన భార్య భూలక్ష్మీదేవితో సమాధానం చెప్తున్నాడు. ఎన్ని యాత్రలు తిరిగినా దేవుడు మనకు సంతాన ఫలం ఇవ్వలేదు కదా. నేను అనగా ఈ అడవి దారులు ఎక్కడికైనా వెళ్తాను, దేవుడిని కృప వలన సంతాన ఫలమునే దేవుడు ఇస్తే ఇంటికి తిరిగి వస్తానయ్యా. అటులని నాకు సెలవు ఇచ్చిన చెంబుతో ఉతకముల చేత నివాళి చేత పట్టుకొని ఏ గుడికాడికైనా వెళ్ళి వేడొక్క రోజున వరం కొడతాను అని భార్య భూలక్ష్మీదేవి నవబోయ రాజుతో చెప్పినాదట. సేబానా వెళ్ళి అబ్బోవి సేబానా రావా, సేబానా వెళ్ళి అబ్బోవి భగవాని వస్తావేమి బిగ కింద కావాలని రణములో నీదు కత్తి విగలసి రావాలేగా, శబాన వెళ్ళిపోవి లబాన మరలి రావా. పగవారి అస్తము కింద నీ అస్తం పైన రణములో నీ కత్తి కలిసి రావాలి దేవి అని భార్యకైనా భర్త దీవించాడు. అప్పుడైనా 7 మేడలకు వెళ్ళిపోయి తడివడి తాళమాడినదట. మణివదట్ట మాందోలు చీర కట్టుకొని గురియవన ఒక్క తొడుక్కొని రూపాయి బండి వెలుపు బండిగా నొస్టివని బొట్టు పెట్టి శంభుతో ఉదకములు చేతని వారు పట్టుకున్న భూలక్ష్మీదేవి ఓ ఏడగురు చెలకెత్తెలారా, నేను సంతాన గురించి వెళుతున్నానమ్మా.